హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వము అందిస్తున్నటువంటి ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ పథకం ద్వారా కార్మికులకు రూ. 3000 పెన్షన్ అనేది 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అయితే వస్తుందన్నమాట. సో, అయితే ఈ పెన్షన్‌కి మీరు దరఖాస్తు చేసుకోవాలా? వద్దా? అనే క్లారిటీని అయితే నేను ఇస్తానండి. సో, మీకు మాక్సిమం అన్ని డీటెయిల్స్ కవర్ చేస్తాను. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని వివరాలనేటివి ఆల్రెడీ నేను వెబ్‌సైట్ లింక్ అనేది ఇచ్చున్నాను డిస్క్రిప్షన్‌లో. అందులోకి వెళ్లి ఒకసారి చూసుకోండి. తెలుగులో క్లియర్‌గా ఉంటాయి ఇన్ఫర్మేషన్స్, చదువుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైమ్ మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి పూర్తి వివరాలు మీకు అర్థమైనట్లయితే. ఓకేనా? మరిన్ని అప్డేట్స్ కొరకు టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఒకసారి ఈ పథకానికి సంబంధించిన వివరాలైతే తెలుసుకుందాము. సో, అయితే ముఖ్యంగా ఈ ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన ఈ పథకానికి సంబంధించి ఎవరికి ఇస్తారంటే అసంఘటిత కార్మికులకు వృద్ధాప్య రక్షణ మరియు సామాజిక భద్రత కోసమైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం అన్నమాట ఇది. ఈ పథకం ద్వారా అసంఘటిత కార్మికులకు 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రూ. 3000 పెన్షన్ అనేది వస్తుంది. ఇక అసంఘటిత కార్మికులు ఎవరంటే డైలీ వేజెస్, ఓకేనా? సో, ప్రతి రోజు కూడా కూలి పనులకు వెళ్ళి కూలి సంపాదించుకొని బతికేటువంటి వాళ్ళు. సో, వీరి కొరకైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నమాట ఈ పథకము. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చన్నమాట. అసంఘటిత కార్మికులు ఎవరు అనే దానికి సంబంధించిన వివరాలైతే ఉన్నాయి. అయితే పెన్షన్ వివరాలైతే ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలండి. సో, పెన్షన్‌కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పటి నుంచే మీరు ఒక ప్రీమియం అమౌంట్ అనేది కడుతూ ఉండాలన్నమాట. సో, దాని గురించి కూడా ఇచ్చారు చూడండి. సో, 18 నుంచి 40 సంవత్సరాల మధ్య గల వాళ్ళు దరఖాస్తులు చేసుకోవాలన్నమాట యాక్చువల్‌గా ఈ పథకానికి సంబంధించి. దరఖాస్తులు చేసుకున్న తర్వాత 60 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ. 55 నుంచి రూ. 200 నెలవారీ విరాళాలు చెల్లించాలని చెప్తున్నారు. సో, ఇక్కడ 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు మీరు కట్టినటువంటి ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉందో ప్రతి నెల కూడా దాన్ని వడ్డీతో కలిపి మీకు పెన్షన్ రూపంలో రూ. 3000 లెక్కన ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అలానే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మనము ఈ యొక్క అమౌంట్ అనేది కడుతూ ఉంటాం కదా! ఎగ్జాంపుల్‌కి రూ. 100 ప్రీమియం తీసుకున్నాం ప్రతి నెల కూడా కడతామని. ఆ రూ. 100కి ఇంకొక రూ. 100 యాడ్ చేస్తుందన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ మీ యొక్క ప్రీమియం అకౌంట్‌కి. సో, ఇలా మీ యొక్క ప్రీమియం అకౌంట్ అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీకు రూ. 3000 పెన్షన్ అనేది వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మీరు పెన్షన్ అనేది కడుతూ ఉన్నారు. అంటే పెన్షన్‌కి ప్రీమియం అకౌంట్ తీసుకొని కడుతూ ఉన్నారనుకోండి. అక్కడ ఏదైనా ప్రమాదవశాత్తు మీరు మధ్యలో చనిపోయారు. 60 ఏళ్ళు కాకముందే చనిపోయారనుకోండి. మీ భార్య పేరు మీద ఈ అకౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసుకొని భార్య పేరు మీద కంటిన్యూ చేసుకోవచ్చు. ఎక్కడి వరకు కట్టారో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. ఒకవేళ పెన్షన్ తీసుకుంటూ చనిపోయినట్లయితే దాంట్లో 50% భార్యకైతే ఇస్తాం పెన్షన్ అనేది చెప్తున్నారనమాట. ఇప్పుడు రూ. 3000 పెన్షన్ వస్తుంది. సో, మీరు చనిపోయారనుకోండి. ఏదో ప్రమాదవశాత్తు లేదా ఉన్నట్టుండి చనిపోయారనుకోండి. సో, మీ భార్యకొచ్చేసి 50% అనేది అంటే 1500 లెక్కన పెన్షన్ అనేది ఇస్తారనమాట. ఈ పథకంకి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే. ఓకేనా? సో, ఇదనమాట క్లారిటీ. ఓకేనా? సో, ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు. సో, 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఒక సర్టెన్ అమౌంట్ అనేది 55, 100, 200 ఇలా మీరు ఏ అమౌంట్ అనేది ప్రతి నెల పే చేసుకోగలరో ఆ అమౌంట్ అనేది ప్రీమియం లెక్కన ప్రతి నెల కూడా కట్టుకుంటూ వెళ్ళినట్లయితే 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీకు పెన్షన్ రూపంలో కేంద్ర ప్రభుత్వం రూ. 3000 పెన్షన్ అనేది ఇస్తుందన్నమాట. సో, అయితే మీరు ఈ యొక్క పెన్షన్‌కి అప్లై చేయాలా? వద్దా? అనేది నేనిప్పుడు మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. చెప్తాను వినండి. ఓకేనా? సో, తర్వాత మీరు అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే, లేదనుకుంటే వద్దు. ఓకేనా? సో, అయితే ఇక్కడ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది ఇస్తామని చెప్తోంది. ఓకేనా? సో, 50 సంవత్సరాల పెన్షన్ అనేది బెస్టా? 60 సంవత్సరాలకు వచ్చేటువంటి పెన్షన్ బెస్టా? ఓకేనా? మీరు నిర్ణయించుకోండి. అలానే ఇక్కడ 50 సంవత్సరాల లోపల మీరు ఎటువంటి ప్రీమియం అమౌంట్ అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పెన్షన్, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ కోసం వెయిట్ చేసినట్లయితే. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇచ్చేటువంటి పెన్షన్‌కి మీరు ప్రతి నెల కూడా ప్రీమియం అమౌంట్ అనేది చెల్లిస్తూ ఉండాలి. ఓకేనా? ఏది బెనిఫిటో మీరే ఆలోచించుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 పెన్షన్‌లకి అవకాశం ఉంటుందా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పెన్షను, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ 2 మీకొస్తాయా? అని అడిగితే 2 రావు. కేవలం ఏదో ఒక పెన్షన్‌కి మాత్రమే మీరు అప్లై చేసుకొని, సో, మీరు ప్రీమియం అమౌంట్ అనేది చెల్లించుకుంటూ అయినా ఈ యొక్క పెన్షన్ పొందవచ్చు. లేదా వెయిట్ చేసి మీకు 50 సంవత్సరాలు పూర్తయిన తర్వాత లేదా 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీరు పెన్షన్ అనేది పొందవచ్చు. ఏది బెనిఫిటో మీరే ఆలోచించుకోండి. నాకు తెలిసిన నా పరిజ్ఞానం ప్రకారము
మీరు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్‌కి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం ప్రీమియం అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. సో, కాబట్టి ఒకవేళ మనము పెన్షన్ తీసుకుంటూ చనిపోయినట్లయితే మన భార్యలకు ఇప్పుడు స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్‌లొస్తున్నాయి. సో, అన్ని బెనిఫిట్స్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి పెన్షన్‌కే ఉంటాయి కాబట్టి సో, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. నా యొక్క అభిప్రాయం ప్రకారం మీరు స్టేట్ గవర్నమెంట్ అందించేటువంటి ఈ యొక్క పెన్షన్ కోసమైతే వెయిట్ చేయండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసమైతే వెయిట్ చేయండి. సో, మీకు ఎలాంటి ప్రీమియం అనేది లేకుండా ప్రతి నెల కూడా అమౌంట్ పే చేస్తూ ఉండాల్సిన అవసరం లేకుండా మీకు పెన్షన్ అనేది స్టేట్ గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎలిజిబుల్ అయినట్లయితే. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఇచ్చినటువంటి ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలానే ఈ యొక్క పెన్షన్ గురించి మీరు ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటే, అంటే ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే, డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అయితే ఇచ్చినాను. ఒకసారి చూడండి. తెలుగులో చాలా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి పెన్షన్‌కు మాకు వద్దండి. సో, మాకు వస్తుందా రాదా మాకే డౌట్ ఉంది అనుకున్నటువంటి వాళ్ళు మాత్రము అప్లై చేసుకోండి. చాలా మంచి స్కీమ్ అన్నమాట ఇది. సో, మీకు ప్రతి నెల పెన్షన్ వస్తుందన్నమాట. రూ. 3000 లెక్కన మీరు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత. ఓకేనా? సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ముఖ్యంగా ఏదైనా సమాచారం వచ్చినప్పుడు టెలిగ్రామ్ ఛానెల్‌లో ముందుగా ఫార్వర్డ్ చేస్తాను. సో, టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను. చాలామంది కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ల గురించి అయితే అడుగుతున్నారు. సో, అన్న మేము కొత్త పెన్షన్‌లకి అప్లై చేసుకోవాలనుకుంటున్నాము. మాకు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్స్ లేవండి. సో, ఈ యొక్క దివ్యాంగులు మరియు వికలాంగులకు సంబంధించి డీఎంహెచ్ఓ పెన్షన్‌లకు సంబంధించిన వెరిఫికేషన్‌లు అయితే జరుగుతున్నాయన్నమాట. ఇవి కంప్లీట్ అయిన తర్వాత మనకు మేబీ కొత్త పెన్షన్‌లకు సంబంధించిన అవకాశాలనేటివి ఇవ్వవచ్చు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఓకేనా? సో, ఇదండి అప్డేట్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను.